హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియో మెంటర్స్. చాలామంది నన్ను టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి సార్ కొన్ని టెక్నిక్స్ చెప్పండి ఎలిమినేషన్లో, లాస్ట్ టైం కూడా చాలా ఇబ్బంది పడ్డాం అని అడగడం జరిగింది. సో ఇది నేను ఆల్రెడీ మీకు చేస్తానని చెప్పాను. యాజ్ ఏ ప్రామిస్డ్ ఈరోజు మనం ఆ సెషన్ని చూద్దాం. అయితే దీంట్లో కొత్త క్వశ్చన్లు తీసుకునే దానికన్నా 2022లో మీరు ఒకసారి ఎగ్జామినేషన్ రాశారు, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. 2023లో కూడా మరొకసారి మాక్ టెస్ట్ రాశారు. సో ఈ రెండు ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ని, ముఖ్యంగా నా సబ్జెక్ట్ ఇండియన్ ఎకానమీ కాబట్టి కొంచెం ఎకానమీ రిలేటెడ్ టాపిక్స్, ఆ పర్టికులర్ క్వశ్చన్స్ తీసుకున్నాను. సో మధ్య మధ్యలో ఇంకొన్ని బెటర్గా అనిపించిన క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. ఇందులో అసలు మనం క్లాస్ రూమ్లో మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎందుకంటే 150 క్వశ్చన్లు, ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వశ్చన్లో 5 స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి సందర్భంలో 150 క్వశ్చన్ని ఇచ్చినటువంటి 2.5 గంటల్లో పూర్తి చేయాలనేటటువంటిది చాలా హెర్కులిన్ టాస్క్ అది. సో ఎంతో ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే తప్ప దాన్ని వేగంగా చదివి క్వాలిటీగా కరెక్ట్గా ఆన్సర్స్ పెట్టేటటువంటి అవకాశం ఉండదు. సో ఇలాంటి ఒక ఎగ్జామినేషన్కి అసలు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎంత కూల్గా మన మైండ్ సెట్ ఉంటే దాన్ని మనం ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మీరు బాగా పరిశీలిస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో చాలా ఈజీగా మీరు పాస్ అవ్వచ్చు. సో ఈరోజు మనం ఈ పర్టికులర్ టెక్నిక్స్ మీద, ఆ మైండ్ సెట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి మొదటి క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద కంపెనీస్ ఇన్ ఫార్చ్యూన్ 500 లిస్ట్. నాకు తెలిసి అందరూ ఈ టాపిక్ చదవాలని ఏం లేదు, సరే ఏదో ఇచ్చాడు వాడు ఫార్చ్యూన్ 500 లిస్ట్లో. ఎప్పుడైనా కూడా ఒక పర్టికులర్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి 2 ప్రీ రిక్విజిట్ కండిషన్స్ ఉంటాయి. ఒకటి, ఆ క్వశ్చన్ ఇచ్చినటువంటి అంశాల మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. 2, రీజనింగ్ చేసేటటువంటి సామర్థ్యం ఉండాలి. సార్ అదేంటి రీజనింగ్ అంటే మ్యాథ్స్ కదా అని అనుకోకండి. రీజనింగ్ అంటే ఎక్కడైనా రీజన్తో తీస్తే రీజనింగే అవుతుంది అది. సో కాబట్టి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, రీజనింగ్ ఉండాలి. ఉదాహరణకి ఈ ప్రశ్నకి సంబంధించి నాకు బేసిక్ నాలెడ్జ్ లేదనుకోండి, ఉదాహరణకు అనుకోండి, అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి బేసిక్ నాలెడ్జ్ లేదు, నేను కూడా అభ్యర్థినే అనుకోండి, నేను మీ స్థానంలో ఉండి ఆలోచిస్తున్నాను, నాకు బేసిక్ నాలెడ్జ్ లేదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉంటే వాటిని మనం డిలీట్ చేయొచ్చు. అలాగే కొన్ని స్టేట్మెంట్స్ సర్వసాధారణంగా నార్మల్గా ఉంటాయి, అంటే నార్మల్గా అంటే చాలా అలా వెళ్ళిపోతుంటాయి అన్నమాట స్టేట్మెంట్స్, అవి సాధారణంగా కరెక్ట్ అవుతాయి, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ తప్పు అవుతాయి. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఏ టోటల్ ఆఫ్ 9 ఇండియన్ కంపెనీస్ హ్యావ్ ఎంటర్డ్ ద లిస్ట్. అంటే దాని అర్థం ఏంటి, మొత్తం 9 కంపెనీలు లిస్ట్లో ఉన్నాయి అన్నాడు. ఓకే, ఇది రైటో కాదో నాకు తెలీదు. 5 ఆఫ్ దెమ్ ఆర్ ప్రైవేట్ అండ్ 4 వర్ స్టేట్ ఓన్డ్ ఫర్మ్స్. అంటే ఒకవేళ ఇది కనుక రైట్ అని అనుకుంటే ఈ కింది దాంట్లో ఒక లాజిక్ ఉంది మనకి, 5 + 4 9. అయితే ఇది ఇలా కూడా అవ్వచ్చుగా, ఇది 5 అవి ఇది 4 అవ్వచ్చుగా, అదొక కాన్సెప్ట్ ఉంది, అదొకటి చూద్దాం. సో ఇక్కడ కనుక మీరు చూస్తే 3 స్టేట్మెంట్స్లో మనకి ఏ ఉంది, అయితే ఇది కరెక్టా ఇది కరెక్టా నాకేం తెలియదు నిజంగానే. సో ఇందులో స్టూపిడ్ లాజిక్స్ ఏం తీయట్లేదు. సో కాబట్టి నాకు ఈ స్టేట్మెంట్ తెలియదు, ఈ స్టేట్మెంట్ తెలియదు. కానీ 3వ చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంటర్డ్ ద లిస్ట్ అన్నాడు. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంటర్డ్ ద లిస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం, ఇది కూడా నాకు తెలియదు. కానీ డి ఆప్షన్ చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ టాటా గ్రూప్ ఆర్ అమాంగ్ ద ప్రైవేట్ ఫర్మ్స్. ఇది ఖచ్చితంగా ఫార్చ్యూన్ 500 లిస్ట్లో ఉండి తీరాలి. ఎందుకు అంటే భారతదేశంలో టాప్ మోస్ట్ కంపెనీస్ అంటే రిలయన్స్, టాటా, అదాని, ముగ్గురే ఉన్నారు. సో కాబట్టి చాలా నార్మల్గా చూసుకుంటే ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ ఎక్కడో చోట మనకి రైట్ అయి ఉండాలి. సో కాబట్టి డి ఆప్షన్ లేనటువంటిది ఈ యొక్క బీసీఈ 2 ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే ఓఎన్జీసీ, బీపీసీఎల్ ఆర్ అమాంగ్ ద పబ్లిక్ సెక్టార్ ఫర్మ్స్ అన్నాడు. సో ఇది కూడా నాకు తెలియదు. కానీ మీరు ఈ అన్నిటిలోని కూడా ఎక్కువ ప్రాబబిలిటీ, అటు ఇటు అయ్యేటటువంటి ప్రాబబిలిటీ ఉన్న స్టేట్మెంటు బి. చూడండి, 5 ఆఫ్ దెమ్ ఆర్ ప్రైవేట్ సెక్టార్, 4 వర్ స్టేట్ ఓన్డ్ ఫర్మ్స్ అన్నాడు. కానీ 5 అటు 4 ఇటు ఉండొచ్చుగా, 4 ఇటు 5 అటు అవ్వచ్చుగా, మిగతావి కూడా ఉండొచ్చు, నేను కాదని అనట్లేదు. ఏది లేనప్పుడు మనకి ఒకటి ఉంటుంది చూడండి, ఏదో ఒక సామెత, ఏమీ లేనప్పుడు ఉన్నదాంతోనే మనకి వర్కౌట్ చేసుకోవాలి అన్నట్టు, ఏ మొక్క లేని చోట, ఇందాక చెప్పిన సామెత, ఏ మొక్క లేని చోట తులసి మొక్కే మహావృక్షం అవుతుంది.
సో అట్లానే ఏ లాజిక్ లేని చోట ఇలాంటి దిక్కుమాల లాజిక్లు తప్ప ఇంక వేరే కాన్సెప్ట్ లేదు మనకి. సో కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే భారతదేశంలో మహారత్న కంపెనీస్గా ఏమున్నాయి? ఓఎన్జీసీ, బీపీసీఎల్లే ఉంటాయి మహారత్న కంపెనీస్లో. సో ఖచ్చితంగా ఆ పర్టికులర్ కోణంలో ఈ 2 స్టేట్మెంట్లో రైట్ అవ్వడానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. నేను ఇలాగే వస్తుందని చెప్పట్లేదు. ఈ క్వశ్చన్ మీద మీకు ఏ నాలెడ్జ్ లేకపోతే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి దానికి ఆన్సర్ అయితే పెట్టాలిగా. ఏదో ఒకటి కళ్ళు మూసుకుని ఆక్పాక రేపాక అన్నట్టు ఆన్సర్ పెట్టే కన్నా అట్లీస్ట్ ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్లో కనుక మీరు ఉంటే ఖచ్చితంగా మీరు ఆన్సర్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుందిగా. చాలామంది ఏం చేశారంటే ఈ బిట్టు వదిలేసి ముందుకు వెళ్ళిపోయారు, వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు చూడండి, ఏ టోటల్ 9 కంపెనీస్, ఎల్ఐసి, రిలయన్స్ అండ్ టాటా గ్రూప్, ఓఎన్జీసీ అండ్ బీసీఎల్, ఈ అన్నిటిల్లోని కూడా మోర్ ఎక్కువ అవకాశం ఉండి తికమక పెట్టడానికి ఉన్నటువంటి స్కోప్ ఉన్నది బి. నేను మిగతా వాళ్ళ గురించి అనట్లే, నేనైతే ఏం చేస్తానంటే ముందు రిలయన్స్ టాటా గ్రూప్ ఉన్నటువంటి ఆప్షన్స్ని ఎంచుకుంటాను. అంటే A1, 3, 4 అది ఖచ్చితంగా ఆప్షన్స్లో ఉన్నాయి. ఓఎన్జీసీ, బీపీసీఎల్ ఆర్ అమాంగ్ ద పబ్లిక్ సెక్టార్ ఫర్మ్స్, అది కూడా ఎంచుకుంటాను. అంటే ఈ ఆప్షన్ ఉన్నది కూడా ఎంచుకుంటాను. సో కాబట్టి డి ఇందులో ఉండదు. సో కాబట్టి ఆన్సర్ ఏసీడిఈ అయింది. అందులో బి ఎందుకు లేదు అనేది చూస్తాను. ఇప్పుడు 5, 4 అన్నాడు. 4, 5 అవ్వచ్చుగా, స్కోప్ ఉంది కదా. సో ఎడ్యుకేటెడ్ గెస్ అని అంటారు దీన్ని. బ్లైండ్ గెస్ చేయకుండా ఎడ్యుకేటెడ్ గెస్ వైపు వెళ్తాను నేనైతే. సో నేనైతే 4 పెడతాను. సో దీనికి ఆన్సర్ కూడా నాకు తెలీదు ఇప్పటివరకు. నేను జస్ట్ పేపర్ మాత్రమే ఇచ్చాను మా వాళ్ళకి, ఆన్సర్లు వాళ్ళే రాశారు పాపం ఏదో కష్టపడి. చూద్దాం. సో ఆన్సర్ 4. చూసారా? సో సింపుల్గా నేను అనేది ఏంటంటే ఇలాగే ఖచ్చితంగా అందరూ ఆలోచించేస్తారు అక్కడ నేను అనట్లా. బట్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మీకు ఏమీ తెలియదండి, 0 తెలుసు ఆ క్వశ్చన్ గురించి. 0 తెలిసినప్పుడు మీరు లూజ్ అవ్వడానికి ఏముందండి? అన్నీ పోయినోడికి ఇంకా మిగతా కూడా ప్రాణం కూడా పోతే పెద్ద పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కదా, అంటే సినిమాల్లో చెప్పే డైలాగ్. సో అలా మీకు 0 తెలిసినటువంటి క్వశ్చన్స్కి ఇలా ఆలోచిస్తే మీకు 1 మార్క్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కదా అనేటటువంటిది నా అభిప్రాయం. సో కొన్ని క్వశ్చన్స్కి మనకి ఇలాంటి రీజనింగ్సే బాగా పనికొస్తాయి ఎగ్జామినేషన్లో. చాలామంది వెటరన్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేక్ వాక్ లాగా అయిపోవడానికి ఇలాంటి దిక్కుమాల లాజిక్లు వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. అంటే మీరే వేస్తారని అనకండి మీరు. సో దట్ ఈస్ హౌ ఇట్ గోస్. కాబట్టి ఇది మొదటి విషయం. ఇలాంటి క్వశ్చన్లు ఇంకా 4 చూద్దాం. విమర్శించే వాళ్ళు ఉంటారు, నేను కాదన్నాను. నిన్న కూడా ఎవరో పెట్టారు కొన్ని కమెంట్స్, మీరే రిప్లైలు ఇచ్చుకున్నారు. అట్లా నేనేమి ఇది పూర్తి 100% అని చెప్పట్లా. బట్ అట్లీస్ట్ దీనివల్ల మీకు 1 మార్క్ వస్తే నాకు సంతోషం. అలాగే యాజ్ పర్ నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ రౌండ్ 4 2019-20, వీడు చూడండి ఎంత తెలివిగా ఇచ్చాడు క్వశ్చన్. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ రౌండ్ 4 2019-20, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఎమర్జ్డ్ యాజ్ ద 3 బెస్ట్ పెర్ఫార్మర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్. అంటే నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ రౌండ్ అంటే ఇది దేని గురించి మాట్లాడుతుంది? హెల్త్ అనేటటువంటిది ఒక సోషల్ ఇండికేటర్. విద్య, ఆరోగ్యము ఇలాంటివన్నీ కూడా సామాజిక ప్రామాణికాలలోకి వస్తాయి. సో హెల్త్ ఇండెక్స్ రౌండ్ ఇందులో ఏది బెస్ట్ పెర్ఫార్మర్ స్టేట్స్? ఖచ్చితంగా మనకి దీనికి ఆన్సర్ అయితే చదువుకున్న వాళ్ళు తప్ప, అంటే ఈ టాపిక్ని చదువుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు దీనికి ఆన్సర్ చేసేటటువంటి అవకాశం లేదు. కానీ ఇందులో గొప్ప రీజనింగ్ ఉంది, గొప్పగా రీజనింగ్ చేయొచ్చు. మీ అందరికీ తెలుసు విద్య ఆరోగ్యంలో మన దేశంలో ఒక రాష్ట్రం ఎప్పుడూ ముందుంటుంది, ఏంటది? కేరళ. సో కాబట్టి గుజరాత్ చచ్చినా రాదు, కేరళయే 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వాడు కూడా తెలివిగా ఏమిచ్చాడు? కేరళ ఇచ్చాడు, తెలివిగా ఇచ్చాడు వాడు కేరళ. అయితే హెల్త్ ఇండెక్స్కి సంబంధించి జనరల్గా మీరు కనుక చూసుకుంటే సదరన్ స్టేట్సే ఎక్కువగా ఉంటాయి ఎప్పుడూ కూడా. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలే అద్భుతంగా ఉంటాయి. అందులోని మీరు అటు ఇటుగా ఎప్పుడైనా న్యూస్ పేపర్ చదివే అవకాశం ఉంటే మనకి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అని ఉంటాయి. అంటే ఏంటి? ఇవి జనరల్గా మీరు అప్పుడప్పుడు పేపర్లో చదువుకున్నవి. అంటే పురుడు పోయడం అనేటటువంటిది ఇళ్ళ దగ్గర పోయకుండా హాస్పిటల్స్లో పురుడు పోసుకోవడం అనేటటువంటి దాంట్లో తమిళనాడు చాలా అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి జనరల్గా మీరు చాలా రోజుల నుంచి ఈ గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు అయితే మీకు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే ఖచ్చితంగా తమిళనాడు మీకు జ్ఞాపకం వస్తుంది. సో కేరళ అలవాటు ఉండేటటువంటి రాష్ట్రం ఖచ్చితంగా ఏమవుతుంది? తమిళనాడే అవుతుంది. సో అలాంటి ఆప్షన్ ఏముందని ఎత్తుక్కుంటే మళ్ళీ డి ఆప్షన్ ఉంది. కాబట్టి వీటిని ఎలిమినేట్ చేయొచ్చు. అందులోని దిక్కుమాల ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటిది అసలు ఎప్పుడూ ముందు రాదు కాబట్టి ఒక ఆప్షన్ తీసేశారు. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కూడా అదే పరిస్థితుల్లో ఉంటుంది. గుజరాత్ అసలు రానే రాదు, ఎందుకంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రం, దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలే ఉంటాయి.
హెల్త్ ఇలాంటి వాటిలో, ఎడ్యుకేషన్లో కూడా మనమే ఉంటాం. సో కాబట్టి కేరళ, తమిళనాడు, తెలంగాణ అయ్యా మళ్ళీ తిట్టుకునే వాళ్ళు ఉంటారు, తిట్టుకోండి, నో ఇష్యూ. బట్ మీకు ఏమీ లేదు, మీ దగ్గర జీరో నాలెడ్జ్ ఉంది దీని మీద, అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి గెసెస్ చేయాలి తప్ప, ఎడ్యుకేటెడ్ గెసెస్, మిగతా సందర్భాల్లో ఇవి పనికిరావు. సో మీకు దగ్గర అసలు ఈ క్వశ్చన్ గురించి మీకు ఏమీ తెలియదు అన్నప్పుడు ఇలాంటి ఒక ఆలోచన ధోరణిలో వెళ్ళండి. నాకు తెలిసినంత వరకు ఇది 100% రైట్ అవ్వాలి డెఫినెట్గా. సో దట్ ఈజ్ హౌ ఇట్ హ్యాస్ టు గో. అంటే మీరు ఆ విషయాలను చదవాల్సినటువంటి అవసరం లేదు, అవి ఎక్కడో మీ మెమరీలో గుర్తుంటాయి, వాటిని వెలికి తీయండి. ఇది ఎప్పుడు వస్తుందంటే మీరు ఎగ్జామినేషన్లో కూల్గా ఉంటేనే వస్తుంది. మీరు హడావుడి పడిపోయి అమ్మ బాబాయ్ నాకు తెలియని పేపర్ ఇచ్చేసాడు అంటే వచ్చింది కూడా మర్చిపోతాం. ఇప్పుడు నేను క్లాస్ చాలా కూల్గా చెప్తున్నాను, నన్ను ఎవరు తిట్టేవాళ్ళు లేరు, కొట్టేవాళ్ళు లేరు, కాబట్టి నా మైండ్ కూల్గా పనిచేస్తాం అంతే. సో కూల్ మైండ్ ఈజ్ ఆల్వేస్ బ్రాడ్ మైండ్, యాంగ్రీ మైండ్ ఈజ్ ఆల్వేస్ నారో మైండ్, గుర్తుపెట్టుకోండి ఇది. సో ఎగ్జామినేషన్లో మీరు ఎంత కూల్గా ఉంటే అంత బ్రాడ్గా మీ మైండ్ ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? నేను లాస్ట్ 3 times ఒకసారి గ్రూప్ 1 ఏపీఎస్సీ రాసినప్పుడు ఇలాగే క్లియర్ చేశాను. నేను ఎప్పుడు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వలేదు, నార్మల్గానే ఇలా వెళ్ళి ఇలాగే క్లియర్ చేశాను. సో అది మీలో కొంతమందికి ఉపయోగపడిన, ఒకవేళ పేపర్ అటువంటి స్థాయిలో వస్తే మంచిదే కదా. అలాగే నెక్స్ట్ చూడండి, అరేంజ్ ద ఫాలోయింగ్ మేజర్ సోర్స్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డ్యూరింగ్ 21-22 ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఉన్నప్పుడు అండి నెదర్లాండ్స్ నుంచి ఎందుకు ఎక్కువ వస్తుందండి? హయ్యెస్ట్ టు లోయెస్ట్ అని అనగానే నెదర్లాండ్స్ ఉన్న ఆప్షన్ని గుర్తెట్టుకోవాలి. అంటే సి తీసిపడండి, ఇది లాస్ట్లో సి ఉన్నవి 2 ఆప్షన్లు మిగిలింది. ఈ రెండింటిల్లో మంచి ఎడ్యుకేటెడ్గా చేసుకోండి. నెదర్లాండ్స్ ఎందుకు ఉంటుంది? సింగపూర్, మారిషస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దేశాలు ఉండగా అసలు ఏ విధంగా అయినా నెదర్లాండ్స్ ఉండేటటువంటి అవకాశం ఉందా? లేదు. సో కాబట్టి ఇందులో చూసుకోండి మీరు, సిబి మారిషస్, సింగపూర్ రెండు ప్లేసుల్లోనే ఉంటాయి. కాబట్టి మీరు ఏ ఆప్షన్ పెట్టినా ఇబ్బంది లేదు ఇక్కడ. అంటే మీరు ఈ బిట్కి మీరు రాంగ్ అయినా పెట్టండి, ఇబ్బంది లేదు. కానీ 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్లు మీరు ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తే కొంచెం ఎక్కడో చోట 50-50లో అయినా ఒకవేళ మీరు ఆక్పాక్ కరేపాక్ వాడుకొని ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టినా అది మీకు పనికొస్తుంది కదా. అట్లీస్ట్ ఫ్లూక్లో రైట్ అయ్యే అవకాశం ఉంది కదా. 4 వాటిల్లో మీరు ఆక్పాక్ కరేపాక్ ఆడి పెట్టే కన్నా 2 వాటిలో ఆడి పెట్టడం బెటర్ కదా. సో నేనైతే ఏం ఆలోచిస్తానంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మారిషస్, సింగపూర్, నెదర్లాండ్స్ న్యూస్ పేపర్లో అక్కడక్కడ చదివిన దాన్ని బట్టి ఎక్కువగా సింగపూర్ వస్తూ ఉంటుంది మనకి ముందు. కాబట్టి నేనైతే దీనికి వెళ్తాను. ఈ రెండిట్లో నాకు కూడా ఆన్సర్ తెలియదు, మారు ఉండొచ్చు. నేనైతే సింగపూర్కి వెళ్తాను. సో చూద్దాం, సిఏబిడి అంట, సిఏబిడి అంతే, ఇగో ఇదే సెకండ్ ఆన్సర్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. నాకు కూడా ఆన్సర్స్ తెలియకుండానే పెడుతున్నాను నేను. బట్ దిస్ విల్ డెఫినెట్లీ ఏ ప్రూవెన్ మెథడాలజీ. నాకు తెలిసిన ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఉన్నాడు, అతను అసలు క్వశ్చన్ చదవకుండా ఆన్సర్లు పెడతాడు. అంటే జస్ట్ స్టేట్మెంట్స్ చదివి ఆప్షన్స్ చూడకుండానే ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పని చెప్పేస్తాడు. ఎలా తెలుస్తుంది నీకంటే, లేదు భరత్, ఆ ఆప్షన్స్ రాసేటప్పుడే వాడు తికమక పెట్టేది నాకు ఎందుకో టచ్ అయిపోతుంది, నాకు వెంటనే ఆన్సర్ వస్తుంది అంటాడు. ప్రతి ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది ఆ అబ్బాయికి. మెయిన్స్లో ఆ పరిస్థితి ఉండదు అనుకోండి. అంటే నేనేమంటున్నానంటే ఎగ్జామినేషన్లో మీరు చదివినవి వస్తే వెరీ గుడ్ అండి, మీరు రాసేస్తారు. చదివినవి కాకుండా చదవలేని క్వశ్చన్స్ వస్తే మీరు ఏం చేస్తారు? మీ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? అక్కడ కూర్చుని ఏడ్చినా లేదని అనుకుంటే తల పీక్కున్నా మనకి మార్క్స్ అయితే రావు కదా. అలాంటప్పుడు మీలాంటి తెలివైన స్టూడెంట్స్ ఇలాంటి టెక్నిక్స్ని కనుక వాడితే, సో మీకు తెలిసిన బిట్లు 50 పెట్టారు 100లో, మీకు తెలియని బిట్లు ఇలాంటి గెస్లు వేస్తే ఒక 10 మార్కులు వచ్చాయనుకుందాం, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. సో కనీసం 60 మార్కులు వచ్చినా ఆ కట్ ఆఫ్కి ఒక 10 మార్కులు, అందరికీ అంతే డిఫికల్ట్ కదా. సో మిగతా వాళ్ళకన్నా మీకు ఒక 10 మార్కులు ఎక్కువ వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. అయ్యా మళ్ళీ చెప్తున్నాను, ఈ మెథడ్స్ ఆ కరెక్ట్ థాట్ ప్రాసెస్లో వెళ్ళినప్పుడే వర్కౌట్ అవుతాయి. మీరు చదువుకోకుండా మళ్ళీ మీరు ఎగ్జామ్లో పెట్టి ఇంకో వీడు చెప్పాడు ఈ దరిద్రుడి వల్ల నాకు ఎగ్జామ్ పోయిందని నన్ను తిట్టద్దు, గుర్తుపెట్టుకోండి. ఇవి మీరు కరెక్ట్గా ఆ థాట్స్ ప్రకారం ఆలోచించి మీ తాలూకా ప్రీవియస్ నాలెడ్జ్ మీకు హెల్ప్ అయితేనే, మీకు కొంత లక్ ఫేవర్ చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. ఈ క్వశ్చన్స్కి ఈ టెక్నిక్స్ కేవలం మీకు తెలియని క్వశ్చన్స్కి మాత్రమే వాడండి తప్ప తెలిసిన క్వశ్చన్లకు కూడా వాడేయకండి. సో అలా ఈ క్వశ్చన్ కూడా మనం చూడొచ్చు. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్ షోడ్ పాజిటివ్ గ్రోత్ ఇన్ రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ టర్మ్స్ ఇన్ 2021? మీరు ఎప్పుడైనా ఆలోచించండి సార్, ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలియదని అనుకుందాం. ఉదాహరణకి నేను సర్వీస్ చదవలేదు,
ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, సర్వీసెస్ రిలేటెడ్ టు బ్రాడ్కాస్టింగ్. ఇది ఏ రంగంలోకి వస్తుందండి? తృతీయ రంగంలోకి వస్తుంది, టెరిషియరీ సెక్టర్. అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్, ఇది ఏ రంగంలోకి వస్తుందండి? ప్రైమరీ సెక్టర్. మైనింగ్ అండ్ క్వారీయింగ్, ఇది ఎందులోకి వస్తుందండి? ప్రైమరీ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్, సెకండరీ సెక్టర్. 2 ప్రైమరీ సెక్టర్లో ఆన్సర్ ఉంటుందా ఎక్కడన్నా? ఒకవేళ ఉన్నా ఇది అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ అనేటటువంటిది బాగున్నప్పుడు ఆ సంవత్సరంలో ఖచ్చితంగా సేవా రంగం కూడా బాగుంటుంది. మీ అందరికీ తెలిసిందే, జీడిపిలో 56% పైగా మనకి సేవా రంగం నుంచే వృద్ధి అనేటటువంటిది వస్తుంది, అవునా? సో కాబట్టి నేనైతే గుడ్డిగా ఏం చేస్తానంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సచ్చినా రాదు ఇండియాలో అని ఫీల్ అయ్యి దీనికి వెళ్తాను. నాకు ఆన్సర్ ఈ క్వశ్చన్కి తెలియదు కాబట్టి నా బ్రెయిన్ ఆ పర్టికులర్ టైంలో ఎడ్యుకేటెడ్ గెస్ చెయ్యాలి కాబట్టి నేను ఈ క్వశ్చన్ని పెట్టకపోతే కోల్పోయేది ఏమీ లేదు కాబట్టి ఈ పర్టికులర్ ఆన్సర్కి వెళ్తాను. నేను వీటిని ఎలిమినేట్ చేస్తాను ఖచ్చితంగా. ప్రైమరీ సెక్టర్లో, సెకండరీ సెక్టర్లో భారతదేశానికి జీవీఏ విపరీతంగా పెరిగిపోతే సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ టు జీడిపిలో తృతీయ రంగం ఎందుకు ముందు ఉంటుంది? ఎన్నో 30 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి. సో కాబట్టి నేను ఏకి వెళ్తాను. చూద్దాం, ఆన్సర్ ఈజ్ 1. మీరు అనొచ్చు ఈ క్వశ్చన్లు మీరు ఇప్పుడు చేశారా అని. నేను అప్పుడు పేపర్ వచ్చినప్పుడు చూశాను అంతే, క్వశ్చన్ పేపర్. మళ్ళీ చూడడానికి వాడేమో ఆన్సర్లు ఇచ్చాడో తెలియదు. మా వాళ్ళు తయారు చేశారు పీపీటీ, క్లాస్ చెప్పడం, అంతే నా పని. సో డెఫినెట్గా ఈ మెథడాలజీ మీకు వర్కౌట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. మల్టీ డైమెన్షనల్ లిపూర్, మీకు ఇది చెప్పాను నేను ఈ క్వశ్చన్ మీకు మొన్న. నేను కరెంట్ అఫైర్స్ వేరొక ఛానల్లో చెప్పేటప్పుడు ఈవెన్ మనకి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా మన క్లాస్లో జాయిన్ అయినటువంటి అభ్యర్థులకి మల్టీ డైమెన్షనల్ పూర్ ఇండెక్స్ గురించి చెప్పాను. ఇప్పుడు ఏమంటాడు ఇందులో? మోర్ దెన్ 50%, హాఫ్ అంటే అదే కదా, మల్టీ డైమెన్షనల్లీ పూర్ ఇండివిజువల్స్ ఏ రాష్ట్రాల్లో బతుకుతారని చెప్పాడు. మీకు ఎప్పుడు నేను తిడతాను, బీమారు స్టేట్స్ అని కొన్ని ఉన్నాయి దిక్కుమాల రాష్ట్రాలు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ అని చెప్తాను. సో కాబట్టి అవే లెక్కేయండి. బీహార్ ఉంది, జార్ఖండ్ ఉంది, మహారాష్ట్ర ఎందుకు ఉంటుంది? ధనిక రాష్ట్రం అది. మధ్యప్రదేశ్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, అదే ఎత్తుక్కోండి. ఏబిడిఈ ఎందులో ఉంటే అది. మహారాష్ట్రాన్ని తీసేయండి అంటే సి తీసేయచ్చు, సి తీసేయచ్చు, సి తీసేయచ్చు, మిగిలిన ఆన్సర్ డి. చూడండి, మహారాష్ట్ర అనేటటువంటి రాష్ట్రాన్ని ఎలిమినేట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేసింది. ఈ క్వశ్చన్కి తపన పడిపోయారు చాలామంది. అప్పట్లో నన్ను, సార్ ఈ క్వశ్చన్లు ఏంటి సార్ ఎంత టఫ్గా ఇచ్చాడు? టఫ్గానే ఇచ్చాడు, నేను కాదని అనట్లా. ఇవేమి ఈజీ క్వశ్చన్స్ అనేది నా ఉద్దేశమే కాదు. బహుశా మీరు కూడా నన్ను ఎగ్జామ్ హాల్లో కూర్చోబెట్టి డైరెక్ట్గా రాపిస్తే నేను కూడా రాయలేనేమో. బట్ మీరు ఆ సమయంలో ఎడ్యుకేటెడ్ గెస్ చేస్తేనే మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ కన్నా 10-20 మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అది చేయకుండా సార్ పేపర్ కష్టంగా వచ్చిందని మీరు ఇదైతే, పేపర్ కష్టంగా వచ్చింది ఏం చేద్దాం, పేపర్ కష్టంగా వచ్చిందని ఇయర్ అటెంప్ట్ మానేద్దామా? కాదు కదా. ఎలాగోలాగా పట్టు వదలని విక్రమార్కుల్లా మీరైతే ఆన్సర్లు పెట్టాలి కదా, మార్క్స్ సంపాదించాలి కదా. ఆ చేసేదేదో ఈ మెథడాలజీతో చేయండి, 10 మార్కులు ఎక్కువ వస్తాయి, తప్పేముంది. సో మహారాష్ట్ర ఎందుకు ఉంటుంది? మహారాష్ట్ర ఎప్పుడు ధనిక రాష్ట్రమే. బహుశా తూర్పు భాగంలో ఉన్న నాగ్పూర్ ఏరియాలో డబ్బులు ఉండకపోవచ్చేమో, కానీ మహారాష్ట్ర ఎప్పుడు ధనిక రాష్ట్రమే. అందుకే కదా ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం ముంబైని. సో ఆన్సర్ డెఫినెట్గా ఇదే అవుతుంది, అందులో అనుమానం లేదు. వాడు ఇచ్చినా తప్పే ఒకవేళ వేరే ఆన్సర్ ఎందుకు ఇస్తారు? ఆన్సర్ ఈజ్ 4. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇంక్లూజివ్ పాలసీస్ ఫర్ ఓల్డర్ పర్సన్స్, అంటే వయోవృద్ధుల కోసం. రాష్ట్రీయ వయోశ్రీ యోజన, ఫిజికల్ ఎయిడ్స్ అండ్ అసిస్టింగ్ డివైజెస్, నాకైతే ఇది తెలుసు ఖచ్చితంగా. సేక్రెడ్ పోర్టల్ ఫర్ లాంచ్డ్ ఫర్ రీఎంప్లాయ్మెంట్ ఇన్ డిగ్నిటీ ఫర్ ద సీనియర్ సిటిజన్స్, తెలీదు. గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ directly to the senior citizens through an open invitation on senior care aging growth engine. ఈ పదమే నన్ను ఇబ్బంది పెడుతుందండి. డైరెక్ట్లీ టు సీనియర్ సిటిజన్సా? ఎప్పుడు చదవలేదా నేను అది. అటల్ పెన్షన్ యోజన ఓపెన్ టు ఆల్ సిటిజన్స్ బిట్వీన్ 18 to 40 ఆఫ్ ఏజ్ అండ్ అడ్మినిస్ట్రేట్ బై పెన్షన్ ఫండ్ అథారిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఇది కరెక్ట్. సో నాకు బీసీలో అనుమానం ఉంది. ఓహో, కింద ఆప్షన్స్ కూడా ఉన్నాయా? సో నాకు బీసీలో అనుమానం ఉంది. అయితే ఏడి మాత్రం నాకు చాలా నార్మల్గా కనిపిస్తుంది, ఎందుకంటే నేను చదివాను ఇది. రాష్ట్రీయ వయోశ్రీ యోజనలో ఫిజికల్ ఎయిడ్స్ ఇస్తాడు కాబట్టి ఏ ఆన్సర్లో ఉంటుంది అంటే బి తప్పు. అలాగే డి అటల్ పెన్షన్ యోజన కూడా కరెక్టే. సో కాబట్టి డి ఆన్సర్లో ఉంటుంది. అన్నిటిలో డి ఉంది, చచ్చాం. 2, 3 సేక్రెడ్ పోర్టల్ ఫర్ లాంచ్డ్ ఫర్ రీఎంప్లాయ్మెంట్ ఇన్ ద డిగ్నిటీ ఫర్ సీనియర్ సిటిజన్స్. 2
గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ డైరెక్ట్లీ టు ద సీనియర్ సిటిజన్స్. ఇది నాకు ఇబ్బందిగా ఉంది. డైరెక్ట్గా డబ్బులు ఎందుకు ఇస్తుందండి ప్రభుత్వము? పనే లేదా సీనియర్ సిటిజన్స్కి? ఊరికనే డబ్బులు ఎందుకు ఇస్తుంది? సో డైరెక్ట్లీ అనే పదాన్ని ఒకవేళ సి ఎలిమినేట్ చేసే ఆప్షన్ ఏదన్నా ఉందా? ఇది ఎలిమినేటెడ్, ఇది ఎలిమినేటెడ్. సో ఇది ఒకటే ఉంది. ఒకవేళ సి కూడా ఉంది అని అనుకుంటే ఏ అవ్వాలి ఆప్షన్, అంతే కదా? అంటే ఏబిసిడి కానీ ఏబిడి కానీ అవ్వాలి. అంటే ఇప్పుడు మీరు చూడండి, నాకు ఈ ఆప్షన్లో కొంత అనుమానంగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే డైరెక్ట్గా డబ్బుల్ని వయోవృద్ధులకు ఇస్తుంది, అది కూడా ఓపెన్ ఇన్విటేషన్ ద్వారా. అలా అంటే దేశంలో చాలామంది వయోవృద్ధులు ఉంటారు, కోటాను కోట్ల, అంతమందికి డబ్బులు ఇస్తుందా ప్రభుత్వం? సో నాకు ఇందులో అనుమానం ఉంది. సో కాబట్టి సీని ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ ఏమవ్వాలి? డి అవ్వాలి. ఒకవేళ సీని కూడా కలిపితే ఆప్షన్ ఏమవ్వాలి? ఏబిసిడి అవ్వాలి. అంటే ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. బి అలాగే రైట్ అని అనుకుంటున్నాం కాబట్టి, అంతే కదా? సో కాబట్టి ఏ 1, 4 ఆప్షన్స్లో నేనైతే నాకు ఇందులో అనుమానం ఉంది కాబట్టి గట్ ఫీలింగ్తో, అంటే గట్ ఫీలింగ్ ఏం లేదు, ఎడ్యుకేటెడ్ గెస్ ఇది. అంతమంది కోటాను కోట్లలో ఉంటారు వయోవృద్ధులు. అంటే మన దేశంలో 20-30 కోట్లు ఉంటారు. 20-30 కోట్ల మందికి డబ్బులు ఇస్తుంది ఆ ప్రభుత్వం ఎక్కడైనా? పెన్షన్లు ఇవ్వడానికి అది వస్తుంది. సో కాబట్టి ఇది నేను తీసుకోను ఆబ్వియస్గా. సో సి తీసేస్తాను. సి తీసేసి డిఏ పెడతాను ఆన్సరు. చూద్దాం, అంతే. అదే అవ్వాలి ఎక్స్ప్లెనేషన్ కూడా. సో చూడండి, ఈ క్వశ్చన్లో మనకు నిజంగానే ఈ క్వశ్చన్ గురించి ఏం తెలియదు. నాకైతే నేను నిజంగా చెప్తున్నాను, ఏ డి ఆప్షన్స్ తప్ప నాకు ఇంకేమీ తెలియవు. బి గురించి నాకు గుర్తులేదు, సి గురించి అసలు తెలియదు. కానీ ఇవి ఒక్క పదం డైరెక్ట్లీ అని అన్నాడు. ఎందుకు డైరెక్ట్గా ఇవ్వాలి ప్రభుత్వము అనే ఒక ఆలోచన నా బ్రెయిన్లోకి వచ్చింది. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ తయారు చేసి ఉంటాను కాబట్టి అలాంటి ఒక ఆలోచన వస్తుంది. నేను అదే మళ్ళా చెప్తున్నాను. ఈ క్వశ్చన్ అక్కడ తెలియదు కదా, మీరు కింద కమెంట్స్ పెట్టచ్చు. సరే ఈ క్వశ్చన్స్ మాకు తెలియవు కదా, మీరు ఆలోచించినట్టు మేము ఆలోచించలేం కదా, లేదా మీరు ఇక్కడ క్లాస్లో ఉండి మీరు ఇలాంటివి చెప్తున్నారు కదా అని మీరు అనొచ్చు, నేను కాదని అనను. కానీ ఈ ప్రశ్నని మీరు వదిలేసే బదులు 0, మీకు ఈ క్వశ్చన్ గురించి ఏమీ తెలీదు, వదిలేసే కన్నా ఇలా ఆలోచిస్తే మీకు పోయేదేముంది? నెగిటివ్ మార్కింగ్ లేదు కదా. సో మీరు ఎలా ఆలోచిస్తే పోయేదేముంది? మీకు ఆలోచించండి, అదిగా ఆన్సర్ వచ్చిందిగా 4. సో ఇలా మీరు చెప్పచ్చు. అలాగే యూనియన్ బడ్జెట్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ ఎయిమ్స్ టు స్ట్రెంగ్థెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఇట్స్ ఫోకస్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రయారిటీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? మౌలిక వసతులు. ఇన్క్లూజివ్ డెవలప్మెంట్. పిఎం గతిశక్తి అంటే అసలు మౌలిక వసతులే, అందులో అనుమానమే లేదు డైరెక్ట్గా. ఎంఎన్ఆర్ఈజీఏ అంటే 100 రోజుల పథకం కదా, ఇందులో మౌలిక సదుపాయాలు అనుకుంటే ఇది ఖచ్చితంగా తెలుసు నాకు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, మేబీ దానికి టవర్లు కట్టడాలు ఇలాంటివి ఏమన్నా ఉండొచ్చు. సో నేనైతే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ తేల్చుకోలేకపోతున్నాను. పిఎం గతిశక్తి పక్కా ఉంటుంది. సో బి లేని ఆప్షన్స్ ఏమున్నాయి? ఇది తప్పు, ఫస్ట్ తీసేయండి. మన్రేగా ఎందుకు ఉంటుంది? మన్రేగా అనేది మౌలిక సదుపాయాలు కాదు, 100 రోజులు వాళ్ళకి పనిచ్చి డబ్బులు ఇవ్వాలి. అందులో మౌలిక సదుపాయాల కల్పన ఎక్కడా లేదే. మౌలిక సదుపాయాల కల్పమని చెప్తున్నారు తప్ప మౌలిక సదుపాయాల కల్పనకి ఎక్కడా ఎంఎన్ఆర్ఈజీఏ రాదు. సో కాబట్టి ఎంఎన్ఆర్ఈజీఏ నేను తీసేస్తాను ఇందులో. కాబట్టి సి లేని ఆప్షన్స్ ఏమున్నాయి? సి లేని ఆప్షన్స్ అంటే ఇదొకటి ఉంది, ఇది ఇందులో సి ఉంది ఎలిమినేటెడ్, ఇందులో సి ఉంది ఎలిమినేటెడ్, ఇందులో సి ఉంది ఎలిమినేటెడ్. కాబట్టి ఆప్షన్ 3 అవ్వాలి. నాకైతే ఆన్సర్ తెలియదు, మన వాళ్ళే రాశారు ఆన్సర్స్. చూద్దాం ఎక్కడి వరకు కరెక్టో. ఎందుకంటే నాకు గన్ షాట్గా తెలుసు, మన్రేగా అనేటటువంటి స్కీము యూపీఏ గవర్నమెంట్ మొదటిసారి ఉన్నప్పుడు 2005లో వచ్చింది. 100 రోజుల హామీ పథకము, ఉపాధి హామీ పథకము. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబానికి 100 రోజులు ఆదాయం ఇస్తారు, అంతే. అక్కడ వరకు తెలుసు నాకు. మౌలిక సదుపాయాలు అనే క్వశ్చనే లేదు అందులో. సో మౌలిక సదుపాయాలు అది కూడా 2022-23లో మౌలిక సదుపాయాల గురించి అంటున్నాడు. పిఎం గతిశక్తి అంటే తెలుసు. సో ఖచ్చితంగా సి అవ్వాలి ఆన్సర్, అంటే 3 డెఫినెట్గా. అదే చెప్తున్నాను, మీకు ఆన్సర్ తెలియకపోయినా మీరు ఆన్సర్ పెట్టచ్చు. ఎలా? బుర్రవాడితే మీకు అదే సింపుల్. మీకు దాని మీద పూర్వపు జ్ఞానం ఉండాలి, అంటే ప్రీవియస్ నాలెడ్జ్ ఉండాలి. ఇది లేకపోతే కనీసం రీజనింగ్ చేసే ఎబిలిటీ అన్నా ఉండాలి. ఈ రీజనింగ్ ఎబిలిటీ ఇంత కూల్గా ఆలోచిస్తేనే మీకు వస్తుంది. సో నాకు అలాంటి కొన్ని క్వశ్చన్స్ మీకు ఈరోజు నేను తీసుకొచ్చాను. ఇప్పుడు గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ సచ్చినా ఇలాంటి క్వశ్చన్లు ఆన్సర్ చేయలేం. మీరు చూడండి, దీనికి కూడా లాజిక్ చెప్పాను అనుకో, మీరు నన్ను కొట్టచ్చు, తప్పలేదు. అకార్డింగ్ టు గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ టోటల్ వెల్త్ ఆఫ్ ఇండియా బిట్వీన్ 2000 and 2020 ఎవడికి తెలుసు? అది ఇంక్రీజ్ 8-fold అయి ఉండొచ్చు, డిక్రీజ్ 2-fold అయి ఉండొచ్చు, ఇంక్రీజ్డ్ 3-fold, ఇంక్రీజ్డ్ 5-fold. ఏది చెప్పలేను నేను, నాకు నిజంగా తెలియదు ఆన్సర్. ఎందుకంటే ఈ రిపోర్టు నేను చదవలేదు, ఒకవేళ చదువున్నా మర్చిపోయాను. సో ఇలాంటి క్వశ్చన్లు నిర్మోహమాటంగా పింకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాడ్ ఏ డాంకీ అషా బుషా ఆల్ ఫాల్ డౌన్ అని పెట్టుకోండి. మీ అదృష్టం బాగుండి వస్తే ఆన్సర్ ఏదో ఒకటి అవుతుంది. సో దట్స్ ఐ నో నీడ్ టు కమెంట్ ఆన్ దట్. ఆన్సర్ 2 అట, ఈవెన్ ఐ డోంట్ నో.
అలాగే ఇది చాలా చిత్రమైన క్వశ్చన్ అండి ఇది. అకార్డింగ్ టు ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ అంటే దేని గురించి మాట్లాడుతుందండి? ఎగుమతుల గురించి మాట్లాడుతుంది. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. అంటే క్రింది వాటిలో ఏది ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటి అంశము? ఇప్పుడు చూడండి, ఎక్స్పోర్ట్స్కి ఏది రిలేటెడ్గా ఉందో ఈ టిక్లు పెట్టుకుంటే అది సంబంధించింది వస్తుంది బహుశా. చూడండి, ప్రైమరీ గూడ్స్ ఎక్స్పోర్ట్, ఇందులో ఎక్స్పోర్ట్ ఉందా? ఎక్స్పోర్ట్ ఉంటే ఇంకెందుకు రైట్. మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ అందులో ఉందా? రైట్. ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ ఇందులో ఉందా? రైట్. నాకు నిజంగా ఈ స్కీమ్ గురించి తెలియదు, నేను మీ ప్లేస్లో ఉంటే ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి ఇది ఎడతాను టిక్. సింపుల్ లాజిక్. మీరు చూడండి ఇందులో, దీనికి కష్టపడవక్కర్లేదు. వాడు ఏమంటున్నాడు? ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ ప్రకారం క్రింది వాటిలో ఏది ఎక్స్పోర్ట్స్లో లేనటువంటిది, అంటే ఎగుమతుల్లో లేనటువంటి స్కీమ్ అంటున్నాడు. ఎగుమతుల్లో లేనటువంటి స్కీమ్ అని అన్ని చోట్ల ఎక్స్పోర్ట్ అని రాసావు నువ్వు. ఈ క్రింది వ్యక్తులలో ఎవడు మనిషి కాదు, వీడు ఆడ మనిషి, వీడు మగ మనిషి, వీడు ఇంకొక మనిషి, ఇది కుక్క అని ఆప్షన్స్ ఇచ్చామనుకోండి, మనిషి ఉంది, మిగిలింది కుక్క, ఇది ఆన్సర్ అవుతుంది. పోలిక దరిద్రంగా ఉండొచ్చు, మీకు అర్థం అవడానికి చెప్పాను అంతే. మీరు సింపుల్గా చూసుకోండి, ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో లేనిది ఏది అన్నాడు. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని రాశాడు కదా, ఇదే అవ్వాలి ఆప్షను. నాకు తెలియదు ఆన్సర్ ఏంటో, చూద్దాం. అదిగో సింపుల్ లాజిక్. మీకు తెలియాల్సిన అవసరం లేదండి ప్రశ్నకు ఆన్సర్, బుర్ర వాడితే అవుతాయి. ఇది ఏ ప్రశ్నలకి? మీకు దాని మీద గుడ్డు సున్నా నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రశ్నల మీద మీరు ఇలాంటి టెక్నిక్స్ వాడితే ఖచ్చితంగా అవుతారు. ఇది నేను ఎలా చెప్తున్నానంటే ఎక్స్పీరియన్స్ అంతే. అలాగే కన్సిడర్ ద ఫాలోయింగ్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా. ఈ క్వశ్చన్ని అసలు ఇబ్బంది పడ్డారండి జనం, కానీ నేను దీన్ని ఎంత ఈజీగా సాల్వ్ చేస్తానో చూడండి, ఎందుకంటే నాకు దీని మీద నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే నేను చెప్పాను. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు లిటరసీ ఇన్ ఇండియా. లిటరసీ రేట్ అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ వాజ్ 12%. అప్రాక్సిమేట్గా చూసుకుంటే 16 ఎంతో ఉంటుంది, బట్ దాని మీద సరైన లెక్కలు లేవు. సరే, అలా పక్కకు పెడదాం. యాజ్ పర్ 2011 సెన్సస్ లిటరసీ ఇన్ ఇండియా వాజ్ 76. ఇదిగో ఇది దొరికేసింది నాకు. ఇది 2011 సెన్సస్ బేసిక్గా చదివినాడు ఎవడైనా చెప్తాడు. 72.98 నాకే గుర్తుంది. 73%. ఎందుకంటే సెన్సస్ నేను బోలెన్ సార్లు చెప్పాను, మనం కూడా న్యూస్ పేపర్లో చదువుతాం. కాబట్టి బి సచ్చినా ఉండదు ఆన్సర్లో. సో బి తీసేయండి ఫస్ట్. బ్యూటీ ఆఫ్ ద క్వశ్చన్ చూడండి, బి తీసేస్తే ఆన్సర్ వచ్చింది మీకు. మిగతా చదవాల్సిన అవసరం లేదు, కానీ చదువుదాం. కంపేర్ టు అడల్ట్ లిటరసీ రేట్, యూత్ లిటరసీ రేట్ వాజ్ అబౌట్ 9% హయ్యర్ ఉండొచ్చు. లిటరసీ రేట్ అమాంగ్ మేల్స్ వాజ్ 80, లిటరసీ రేట్ అమాంగ్ ఫీమేల్స్ వారు ఇది. పర్లేదు, అన్ని కరెక్ట్గానే ఉన్నాయా లేవా అనేది కూడా నాకు అనవసరం. ఇదైతే సచిన రైట్ కాదు. నాకు బాగా గుర్తుంది, ఆంధ్రప్రదేశ్ యొక్క లిటరసీ రేట్ ఏమో 65 ఎంతో ఉంది కదా, 65 సమ్వేర్. ఆంధ్రప్రదేశ్ కింద నుంచి, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, కింద నుంచి 5వ స్థానంలో ఉంది. అతి తక్కువ లిటరసీ రేటు బీహార్లో ఉంది, అతి ఎక్కువ కేరళలో ఉంది. సో ఇందులో భాగంగా చూసుకుంటే ఇది 73%. సచ్చినా అంతకన్నా ఎక్కువ ఉండదు. సో ఆబ్వియస్గా ఆన్సర్ ఏమవ్వాలి? 2 అవ్వాలి. ఇంత పెద్ద క్వశ్చన్ని 6 నిమిషాల్లో తేల్చేశాను. సో అదే చెప్తున్నాను, మీరు బేసిక్ నాలెడ్జ్ గతంలో న్యూస్ పేపర్లతో చదివినటువంటి అటు ఇటుగా చదివిన నాలెడ్జ్ మీకు హెల్ప్ అవుతుంది. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు మీరు ఈజీగా చేయొచ్చు. ఇంక ఇంతకన్నా ఈజీ క్వశ్చన్ ప్రపంచంలో ఉండదు అసలు. ఇది కూడా తప్పు పెట్టారంటే మానేయండి చదవడం. పేరులోనే ఉంది కదండి బేసిక్. బి అంటే బ్రెజిల్, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా. దానికి పెద్ద ఇది అయిపోతున్నాం. బీతో స్టార్ట్ అవ్వని ఏది ఉంది అసలు, ఇది తీసేయండి. బ్రెజిల్, ఏ అంటే అర్జెంటీనా, సౌత్ ఆఫ్రికా, ఇండియా, కెనడా. ఇలా మీరు కంగారు పడవచ్చు. చైనాకి చిలీకి ఏమైనా సంబంధం ఉందా అసలు? అంత చిన్న దేశంతో మనం ఇదేం చేస్తాం? సో కాబట్టి ఈ రెండిట్లో మీరు ఏమైనా ఇది అవ్వచ్చు, బట్ ఓకే నేను ఒప్పుకుంటాను. ఈ రెండిట్లో మీరు ఏమైనా ఇబ్బంది పడతారేమో అని. బట్ నార్మల్గా బేసిక్గా చదువుకున్నా కూడా అందులో చైనా కనిపిస్తుంది. సో ఆన్సర్ 4 అవ్వాలి. సో కాబట్టి 4. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి మనకి. ఇదొకటి మంచి క్వశ్చను. అఫీషియల్ మ్యాండేట్ ఆఫ్ IMF అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క అఫీషియల్ మ్యాండేట్ ఏంటి? ఇంటర్నేషనల్ మానిటరీ కోఆపరేషన్ పెంచడం. ఇది ఖచ్చితంగా చదవక్కర్లేదు మీరు. IMF అంటే ఏం చేస్తుంది? విదేశీ మారకపు నిల్వలకు సంబంధించి ఎప్పుడైనా ఇన్స్టెబిలిటీ వస్తే ఆ దేశాలకు హెల్ప్ చేస్తుంది, అవునా? అదే కదా ఇంటర్నేషనల్ మానిటరీ కోఆపరేషన్ అంటే, రైట్. ఎక్స్చేంజ్ స్టెబిలిటీని ప్రమోట్ చేస్తుంది, రైట్. B ఉన్న ఆప్షన్స్ ఎతకండి ఫస్ట్, ఓడిపోయింది. టు ఎలిమినేట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రెస్ట్రిక్షన్స్, అది కూడా చేస్తుంది యాక్చువల్గా. పోనీ టు ప్రొవైడ్ లాంగ్ టర్మ్ లోన్స్ ఫర్ ద ప్రాజెక్ట్స్. IMF లోన్ ఎందుకు ఇస్తుందండి? ఇత్తే వరల్డ్ బ్యాంక్ ఇవ్వాలి కానీ. సో కాబట్టి ఫారెన్ ఎక్స్చేంజ్ ఉన్నటువంటి చోట టికెట్ వచ్చు. టు ఫెసిలిటేట్ బ్యాలెన్స్ గ్రోత్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్,
టు ప్రొవైడ్ లాంగ్ టర్మ్ లోన్స్ ఫర్ ద ప్రాజెక్ట్స్. లోన్స్ ఎందుకు ఇస్తుందండి ఐఎంఎఫ్? ఇది ప్రపంచ బ్యాంక్ ఇస్తుంది. కాబట్టి డి ఉన్న ఆప్షన్స్ లేపేయండి. ఏబిసిడిఈ. సో నాకు తెలిసి ఆన్సర్ ఇది అవ్వాలి. ఈవెన్ ఐ డోంట్ నో ఆన్సర్, మన వాళ్ళే చేశారు, చూద్దాం. తప్పు వచ్చిందా? గుడ్. సో ఓకే, సో దాని ఇట్స్ ఎ మిస్టేక్. అంటే లాంగ్ టర్మ్ లోన్స్ కూడా ఇస్తుందన్నమాట. సో చూడండి, ఇన్ని క్వశ్చన్లు చేస్తే ఒక్కొక్క తప్పైనా వస్తుంది. మరి ఏమన్నా నేను మాత్రం ఏమన్నా ఆమ్నిపోటెంటా అన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు చేసేయడానికి? ఓకే, ఐ అగ్రీ టు దట్ మిస్టేక్. అలాగే ఇది చాలా చిత్రమైన క్వశ్చన్. అసలు చాలామంది ఈ క్వశ్చన్ తప్పు చేశారు. నేను నిజంగా చాలా బాధపడ్డాను ఈ క్వశ్చన్ని ఎందుకు మీరు తప్పు చేశారా అని. ఇండియా రికార్డెడ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్ డెత్స్ ఇన్ 2021. అంటే ఇండియాలో 2021లో పులులు చచ్చిపోనేవండి. ఏ టోటల్ ఆఫ్ 127 టైగర్స్ డైడ్. నాకు తెలియదు, వదిలే. గుజరాత్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ దిస్ ఫెసిలిటీ. ఏమండి, బొర్రన్నోడు ఎవడైనా ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యి సీరియస్గా ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్స్ ఎవరైనా గిర్ లయన్స్ ఎక్కడో చోట చదివే ఉంటాడు. అంటే గుజరాత్లో అసలు పులులు ఉండవు, సింహాలు ఉంటాయి. పోని మధ్యప్రదేశ్లో ఎక్కువ టైగర్స్ ఉన్నాయి, మన శ్రీశైలం టైగర్ రిజర్వ్లో ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ తెలియకపోవచ్చు. కానీ గుజరాత్ అనేటటువంటి చోట ఏషియాటిక్ లయన్స్ ఉంటాయని చాలా జనరల్గా చదువుకుంటారు. సో గుజరాత్లో అసలు చచ్చిన టైగర్స్ ఉండవు, లేని చోట ఎలా చచ్చిపోతాయి? క్వశ్చన్ అసలు పాసిబుల్ కాదు. కాబట్టి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే బి తప్పు. బి లేపేయండి. బ్యూటీ ఆఫ్ ద క్వశ్చన్ చూడండి, డి ఆన్సర్. అసలు మిగతా 127, 130, 140 తెలియాల్సిన అవసరం లేదు. మధ్యప్రదేశ్ ఫస్ట్ ఇన్ దిస్ ఫెసిలిటీ అయ్యి ఉండొచ్చు. కర్ణాటక ఆక్యుపై సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్ రెస్పెక్టివ్లీ అయ్యి ఉండొచ్చు. అసలు రెండో స్టేట్మెంట్ని ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. అంటే కామన్ సెన్స్, దట్స్ వేర్ ద ప్రాబ్లం. కామన్ సెన్స్ ఈజ్ నాట్ కామన్ ఫర్ ఆల్ కదా, అందుకే కామన్ సెన్స్ అన్నారు దాన్ని. సో కాబట్టి సెకండ్ది మీరు ఎలిమినేట్ చేస్తే బ్యూటీ ఆఫ్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలామంది వదిలేశారు రాయకుండా, ఏదో ఒకటి దిద్దొచ్చారు. సో చాలా ఈజీగా మీరు ఆన్సర్ పెట్టచ్చు. సో కాబట్టి ఇలా మీరు ఈ పర్టికులర్ టెక్నిక్స్ని వాడుకొని ఆన్సర్ చేయొచ్చు. అలాగే 2023లో కూడా మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు చూడండి, G20 వాజ్ ఫౌండెడ్ ఇన్ 1999 యాజ్ అ ఫోరం ఫర్ ఫినాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్. G20 గురించి చదివినోడు ఎవరికైనా తెలుస్తుంది. G20 వాజ్ అప్గ్రేడెడ్ టు ద లెవెల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ గవర్నమెంట్. అంటే ఇప్పటికీ ఫినాన్స్ మినిస్టర్స్, ఆర్బీఐ గవర్నర్లే కదని కలుస్తున్నారు. ఎందుకు ఉంటుంది ఇది? సో బి తీసేయండి నాకు తెలిసినంత వరకు. 1, 2, 3 తీసి అవతల పడేయండి. ఏ అండ్ సి ఆన్సర్. సో ఇది మనం చదవాల్సిన అవసరం కూడా లేదు, బట్ ఇది చూసుకోవాలంటే గబుక్కుని ఇన్కరెక్ట్ అని ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ 4 అవ్వాలి. అదే అన్నాను, కొన్ని తప్పు అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా మీకు ఈ పర్టికులర్ థింగ్స్ రైట్ అవుతాయి. ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? సార్క్, నేపాల్, కాఠ్మండు రైటే. ఏషియాన్ మీరు చదువుకున్నప్పుడు ఉంటుందండి, జకార్తాలో ఉంటుంది, అది ఇండోనేషియా, మునిగిపోతుంది కూడా జకార్తా. కాబట్టి ఏ తప్పు అంటే అసలు ఆన్సర్ వచ్చేసింది. టకా 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 డి. మీరు చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. ఈ క్వశ్చన్లే చాలా టఫ్ ఉంది సార్ పేపర్ అన్నారు. టఫే ఎప్పుడు మీరు చదవనప్పుడు, మీరు రీజనింగ్ పట్టుకోనప్పుడు. సో మీరు రీజనింగ్ పద్ధతిని పట్టుకుంటే టఫ్ ఏం కాదండి. మీకు ఆఫ్రికన్ యూనియన్ అడీస్ అబబ్బా ఇథోపియాలో ఉందని తెలియాల్సిన అవసరం లేదు. ఇది ఎలిమినేట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చింది. సో దట్ ఈజ్ హౌ ఇట్ గోస్. సో కాబట్టి ఈ రకంగా మీరు ఆన్సర్లు పెట్టండి. ఇలాంటి క్వశ్చన్లు ఇంకెవడూ ఏం చేయలేడు. ఇలాంటి వాటికి లాజికల్ చెప్తే తంతారు నన్ను. ఆబ్వియస్గా నేను ట్రై చేస్తాను. FAO రోమ్లో ఉందని తెలుసు నాకు, అంటే A3. UNIDO సచ్చినా తెలియదు. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కదా, ఇది ప్యారిస్లో ఉందని తెలుసు నాకు. C4 ఈ రెండే తెలుసు. యునెస్కో ఓకే, ఒక్క నిమిషం. ILO కాదు, యునెస్కో కదా ప్యారిస్లో ఉంది. సారీ ILO ఉండదు, యునెస్కో ప్యారిస్లో ఉంది. కరెక్ట్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పెషలైజేషన్ విత్ A3 D4 అవ్వాలి. A3 ఇది తప్పు. ఓహో ఆన్సర్ వచ్చిందా, వెరీ గుడ్. A3 D4 ఆన్సరే వచ్చేసింది డైరెక్ట్గా. అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్లో ఉందని తెలిస్తే ఆన్సర్ వచ్చింది. అది ఒకటే తెలుసు నాకు నిజంగా. ILO ఎక్కడుందో గుర్తులేదు. జెనీవా అని అనుకుంటున్నాను, మరి ఐ డోంట్ నో. జెనీవా ఆర్ న్యూయార్క్ అని అనుకుంటున్నాను. సో C2 జెనీవా అంటే ఆన్సర్ D అవ్వాలి. చూసారా, ఒక్కొక్కసారి అలా కలిసి వస్తూ ఉంటాయి. వాడు క్వశ్చన్ అలాగే ఇస్తాడండి. సో టఫ్ కాదండి, ఇట్ ఈజ్ అబౌట్ యూజింగ్ యువర్ మైండ్.
సో కాబట్టి కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళు హైరాణ పడిపోకండి, ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి. ఈజీగా చేస్తారు మీరు, ఆ నమ్మకం నాకు ఉంది. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకొని మీరు ఆన్సర్స్ చేయండి. సాధ్యమైనంత వరకు నేను క్వశ్చన్స్ చెప్పాను. సో వితౌట్ యువర్ వేస్టింగ్ టైం, ఇది నేను చెప్పాలనుకున్న అంశం మీకు. సో కాబట్టి ఈ మాదిరిగానే కనుక ప్రశ్నలు వస్తే ఖచ్చితంగా ఇలా ఒక 20 క్వశ్చన్లు మనం ఆన్సర్ చేయొచ్చు. సో కాబట్టి మీరు అలా ఆన్సర్ చేసి ఎక్కువ మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాను. అగైన్ వీ విల్ మీట్ ఆఫ్టర్ 9th with your mains preparation. Thank you.